గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామానికి అవసరమయ్యే పనులు మాత్రమే చేపట్టాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులతో కోరారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ఉదయాదిత్య భవన్లో గత 2 రోజులుగా గ్రామ పంచాయతీ సర్పంచులు కార్యదర్శులకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామానికి అవసరమయ్యే పనులు మాత్రమే చేపట్టాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులతో కోరారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ఉదయాదిత్య భవన్లో గత 2 రోజులుగా గ్రామ పంచాయతీ సర్పంచులు కార్యదర్శులకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 8 మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు హాజరైన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో వివిధ పథకాల కింద పలు రకాల పనులు చేసేందుకు అవకాశం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన వికస్తా భారత్జీ రామ్జీ పథకం కింద అనేక పనులు చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా గ్రామాలలో కమ్యూనిటీ హాళ్లు, రూరల్ హెల్త్ కేంద్రాలు, వెటర్నరీ భవనాలు, గ్రామీణ లైబ్రరీలు, పాఠశాలలు, అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబొరేటరీలు, ఆట స్థలాలు, సోలార్ లైట్లు, రీసైక్లింగ్ ప్లాట్లు, గ్రామీణ బస్టాండ్ల వంటివి విబి రామ్జీలో చేపట్టవచ్చన్నారు. గ్రామ స్థాయిలో ఆస్తులను సృష్టించే విధంగా పనులు చేపట్టాలని చెప్పారు. ఈ పథకం కింద చేపట్టే పనులపై గ్రామంలో అందరితో చర్చించిన మీదట 5 నెలల్లో పూర్తి చేసేలా పనులను చేపట్టాలన్నారు. ఎల్నీనో ప్రభావం వల్ల వర్షపాతం లేనందున రైతులు, రైతు కూలీలు, పని లేని వారికి ఈ పథకం కింద పని కల్పించవచ్చన్నారు. చెరువులు, కుంటల్లో పుడికతీత పనులు చేపట్టాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు లేని చోట గ్రామ పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని, నీటి సంరక్షణ పనులు చేపట్టాలని, గత సంవత్సరం ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాకు 35 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, గ్రామ పంచాయతీకి సంబంధించి ఆస్తులు సృష్టించేలా పనులు చేపట్టాలన్నారు. విద్యుత్ వినియోగానికి బదులుగా సోలార్ విద్యుత్తును ఉపయోగించేలా చూడాలని ఆయన చెప్పారు. అలాగే గ్రామాభివృద్ధి ప్రణాళికలు, మహిళా సంఘాల పనులు, నీటి సంరక్షణ, శానిటేషన్, స్వచ్ఛ భారత్, టాయిలెట్ల నిర్మాణం వంటివి కూడా చేపట్టవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచుల సందేహాలను జిల్లా కలెక్టర్ తీర్చారు. కాగా డిఆర్డీఓ శేఖర్ రెడ్డి వికస్తా భారత్జీ రామ్జీ పథకంపై, గ్రామాభివృద్ధి ప్రణాళికలో మహిళా సంఘాలు, స్వచ్ఛ భారత్, ఇతర అంశాలపై వివరించారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, డిపిఓ శంకర్ నాయక్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉదయం సమావేశంలో చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, కొండమల్లెపల్లి, నేరేడుగొమ్ము, పిఏపల్లి, గుడిపల్లి మండలాలకు చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీడీఓలు హాజరు కాగా, మధ్యాహ్నం నిర్వహించిన సమావేశానికి శాలిగౌరారం, అనుముల, గుర్రంపొడు, నెడమనూరు, పెదవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.